నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పై చేసిన వ్యాఖ్యలు. ఒకే ఇంటి అడ్రస్లో 48 ఓట్లు ఉన్నాయి. మరి దీని గురించి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ చేసిన ఇదే విధానంలో రాహుల్ గాంధీ గారు రిప్రజెంటేషన్ ప్రకారం ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇదే విధానంలో ఓడిపోయారా? రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? మరి పులివెందుల్లో మాజీ వైఎస్ఆర్ సిపికి సంబంధించి నేతలపైన దాడి ఎలా చూడాలి? ఓవరాల్ గా ఈ అప్డేట్స్ కి సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంవత్సరం పరిపాలన దగ్గర 14 నెలలు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి పథకాలు 1 by 1 సూపర్ 6 చెప్పినట్లుగా ఇస్తామంటుంది ప్రభుత్వం. మీరేమనుకుంటారు? చాలా వరకు మొదటగా వచ్చినప్పుడు ఆర్థిక కారణాలు కానీ ఏదైనా కారణాలు కావచ్చు కానివ్వండి, పథకాల అమలులో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే కానివ్వండి, అంచెలంచెలుగా అన్ని రకాలైనటువంటి పథకాల గురించినటువంటి ఆలోచన అయితే ఉన్నటువంటి నిధులను ఉపయోగించుకొని దరిదాపుగా అనుకున్నటువంటి ఆ సూపర్ 6 సంబంధించినటువంటి అది ఇంక్లూడింగ్ ఉచిత బస్సు ప్రయాణం వరకు కూడా అన్నిటినీ స్టార్ట్ చేసేదానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ దిశగా ముందుకు వెళ్తూ ఉంది. అదే కాకుండా మిగతా ముఖ్యంగా రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి రోడ్ల వసతి గతంలో సరిగా లేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున రోడ్లు చాలా చక్కగా రోడ్లు వేయటం జరిగింది. దానివల్ల ఏమవుతుందని అంటే డెవలప్మెంట్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినప్పుడు యాక్సెస్, లింకింగ్ అంతా కూడా ఈజీ అవుతుంది. మూడో అంశం ఏంటనంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు 2 tier సిస్టమ్ ఉండేందువల్ల, డబుల్ ఇంజన్ సర్కార్ అయినందువల్ల ఏమనంటే నిధుల సమీకరణ అనేటువంటి, అది పోలవరం కావచ్చు లేదా ఇంకేదైనటువంటి పథకాలకు సంబంధించిన అంశం కావచ్చు, దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గత ప్రభుత్వం చేయలేదని కాదు, కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు సాధించడానికి, పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ దిశగా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఒక ఫైర్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రజల అభివృద్ధి అనేటువంటిది గణనీయంగా ఉందని కూడా ఆలోచిస్తున్నాను. ఇంకా భవిష్యత్తు కూడా బాగుండాలని, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేనటువంటి లేదా రాజధాని గురించి ఆలోచించేటువంటి రాష్ట్రం నుంచి తలమానికమైనటువంటి రాజధాని పొందే స్థాయికి మనం ఎదగాలని కోరుకుంటున్నాను. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలని కోరుకున్నాను. ధన్యవాదాలు. చూసుకుంటే మాజీ ప్రభుత్వం కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి సార్? ఎలక్షన్ కమిషన్ నమ్మడం కష్టమని బీహార్ ఎలక్షన్ నిమిత్తం కూడా మాట్లాడడం జరిగింది. ఈ అవకతవకలు ఏంటి? సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ పైన 80 అడ్రస్లు ఉంటాయి ఏంటి సార్? అసలు ఏం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ నమ్మొచ్చు? రాజకీయపరమైన పరిణతి లేనటువంటి వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందో అది మనం చూస్తూ ఉన్నాము. పూర్తి అవగాహన లేనటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సరైనటువంటి అవగాహన కల్పించుకుందా అనేటువంటి అవగాహన లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో కూడా లేదా సెంట్రల్ మీడియాలో కూడా సరైనటువంటి రిప్రజెంటేషన్ చేసేటువంటి స్థాయిలో లేనటువంటి ఒక వ్యక్తిగా అతను మిగిలిపోతూ ఉన్నాడు. కనీసం ఇప్పటికైనా బలమైన ప్రత్యర్థిగా, బలమైన అపోజిషన్ లీడర్గా మారాలి అని అంటే హీ హ్యాస్ టు ఇంప్రూవ్ హిస్ స్కిల్స్ అండ్ ఆల్సో దానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి విఘ్నతను పెంపొందించుకోవాలా. అలాగా మాట్లాడటం అనేటువంటిది ఒక బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అని నా ఉద్దేశం. ఎందుకనంటే ఏ రకమైనటువంటి సాక్ష్యాలు లేకుండా, ఇంక్లూడింగ్ అత్యంత ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి న్యాయవాదులు, న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయమూర్తులే అతని యొక్క నిర్ణయాలను విమర్శించేటువంటి స్థాయికి, సరిగా భారతదేశం ఆర్ యు ఇండియన్ అనేటువంటి స్థాయికి మనం దిగజారకూడదు. ఆ వ్యక్తులు ఎవరైనా కానీ ఆ బలమైనటువంటి అపోజిషన్ ఉండాలి. ఎప్పుడైతే బలమైన అపోజిషన్ ఉంటుందో గవర్నమెంట్ కూడా దానికి తగ్గటువంటి ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నా ఉద్దేశంలో ఈ హౌసింగ్ సంబంధించినటువంటి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటిది నా ఉద్దేశం. ఉన్నట్లయితే ఎలా అనిపిస్తుంది? మాజీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు కేంద్రం నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. మీడియా ముఖంగా ఒక ప్రెజెంటేషన్లో చూపించారు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ బీహార్ ఎలక్షన్కి సంబంధించి ఈ ఫేక్ ఓట్లు హడావుడి ఎందుకు జరుగుతుంది? ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ పైన 80 మంది ఫ్యామిలీ ఇలాగ ఉండటం ఏంటి? ఒక పక్క చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఎపిక్ కార్డు పనిచేయకపోవడం ఏంటి? ఓటర్ కార్డే పనిచేయదు అంటారు, ఆధార్ కార్డు తెచ్చుకోమంటారు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? బీహార్ ఎప్పుడు కూడా స్కామ్స్కి బాగా ప్రత్యేకత. మరి చూసుకుంటే ఈ విధానంలో ముందుకెళ్తే మరి ప్రజలు వేసిన ఓట్లు ఎట్టిపోయినట్టు? ప్రజలు వేసిన ఓట్లు అక్కడే ఉంటాయండి. కానీ వాళ్ళకి అనుకూలంగా ఇటు పెడతారు, అలా లేని అటు పెడతారు. ఎప్పుడు ఒక డోర్ నెంబర్లో 80 ఓట్లు ఉన్నాయంటే దాన్ని బట్టి ఆలోచించండి. ఆ ఎలక్షన్ ఆఫీసర్ అవ్వడం, ఆ బూత్ నెంబర్ అంటూ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు 11800 ఓట్లు పోలేని మా ఇద్దరు టేబుల్ మీద కూర్చొని అక్కడ సంతకం కూడా మేము పెట్టాం. బాక్స్ అక్కడికి వెళ్ళిపోయింది. 10వ రోజున ఎప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు, ఎలక్షన్ లెక్కింపు చేస్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి 3500 ఓట్లు వచ్చినాయి. ఏం చెప్తామండి అది? మరి
ఆఫీసర్లు చేసే పనులు అండి ఇవి. ఓకే. ఆఫీసులు అంటే అక్కడ ఉన్న వెనక ఉన్న రాజకీయ నాయకులు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ మాట వీళ్ళకపోతే వీళ్ళు ఉద్యోగాలు పోతాయి, లేదా ఇంకో రకంగా ఇదిగిస్తారు. ఇది ప్రజాస్వామ్యం అనేది లేదండి. ఎవరు నోరు గారు ఎవరికి బలం ఉంటే ఆడితే రాజ్యం, ఆడే బతుకుతారు కానీ ఆడి వల్ల ఆడి చెప్పినట్టే మనం వినాలి. ఈ విధంగా ముందుకెళ్తే మరి ప్రజలకి ఎలా నమ్మకం కలుగుతుంది? అసలు ఎలక్షన్ కమిషన్ ఇలా చేస్తుంటే మరి పైన పారదర్శకత్వంగా ఎలా ఉంటుంది సార్? మరి ఇలా నమ్మొచ్చా? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టే కదా. అంతే కదండి, మరి చెప్పేది అదే. ఇప్పుడు మొన్న కాకుండా 11 టీవీలోనేమో 12-13 బాక్సులు చూపించారు. తీరా పోయి ఇక్కడికి వచ్చేటప్పుడు 11 బాక్సులు వచ్చినాయి. 11 కోట్లు అన్నారు. ఎవరు లెక్క పెట్టారండి 11 కోట్లు? 11 కోట్లు ఎవరు లెక్క పెట్టారు? అది ఏంటి వాళ్ళ ఇష్టం. అది ఇంక ఈ 4 రోజుల తర్వాత ఆ కేసు ఏమవుతుంది కూడా తెలియదు. ఇంకంతే, ఇక అది అయిపోయినట్టే. మీలాంటి టీవీ వాళ్ళు ఉండబట్టి ఆ మాత్రాన ప్రజలకు తెలుస్తుంది. అది కూడా లేదనుకోండి. కొన్ని పేపర్లు ఉన్నాయి చూసారా, వాళ్ళకి అనుకూలమే. అది పిత్తినా సరే ఎంత చక్కెర వాసన వచ్చింది అనే రకాలు నా కొడుకులు చేసే పనులు. ఇదే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా ఇలాగే జరుగుండొచ్చు అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఓడిపోవడానికి కారణం కూడా ఇదే ఉండొచ్చు అనేది ఆయన వాదన. ఇప్పుడు ఒక్క విజయవాడ తూర్పు నియోజకవర్గం గురించి మాట్లాడదాం. పోయినసారి 21 ఓట్లు 22 ఓట్లతో గెలిచారు. ఈ రోజున 60,000 మెజార్టీతో గెలిచాడు. పోలేని కాంగ్రెస్ బండి, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ బండి, తెలుగుదేశానికి బండి 60,000 మెజార్టీ. విజయవాడ చరిత్ర మహానుభావులు నుంచున్న ఏరియా. ఇక్కడ 60,000 మెజార్టీ అంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇలా అయితే ఇక ప్రజలు మోసపోయినట్టే. అంతే సార్, రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు చూశారు. ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు ఆయన మీడియా ముఖంగా కూడా. ఈ బీహార్ ఎన్నికల నిమిత్తం కూడా అసలు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న జనం కంటే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? గతంలో వేట్లు ఈ కరోనా తర్వాత కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది డిలీట్ చేయలేదు అంటున్నారు కొంతమంది. అసలు ఏం జరుగుతుంది నిజంగా? ఏం జరుగుతుందంటే ఎన్నికల కమిషనర్ కూడా పక్షపాతం చూపెడుతుందండి. ఎన్నికలు జరగనివ్వట్లేదు. ఎక్కడికక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఈవీఎంలు తేడా జరుగుతున్నాయండి. ఈవీఎంలు జరుగుతాయి. పరిపాలన కూడా సరిగ్గా బాగాలేదండి. అది గతంలో కూడా ఏమంటున్నారంటే మరి ఇలా చేస్తే గనక ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిగింది, అందుకే మాజీ ముఖ్యమంత్రి గారికి ఇదే దుస్థితి పట్టింది అంటున్నారు ఆయన. ఇప్పుడు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అవడం ఏంటంటే ఈ ఈవీఎంలు తేడానండి. ఈ ఈవీఎంలు తేడా లేకపోతే ఏమంటే ఆయన ఏనుగు పడుకుంటే ఎద్దు పొడుగు చేయదా. ఆయనకి 11 రావడం ఏంటి? ఈ చిన్న చిత్తకోలు కాళ్ళు ఎన్ని నిలబడి తండ్రి రావడం ఏంటండి? పక్షపాతం జరిగినట్టుగా కదా. అది ఒక్కోసారి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఈ ఎలక్షన్ కమిషన్ కూడా. ఇచ్చిన ఓటర్ కార్డు పనిచేయదు, మీరు వెళ్ళి ఆధార్ కార్డు తెచ్చుకోండి అంటారు. ఏంటి అసలు ఈ కన్ఫ్యూషన్ ఎందుకంటారు? వాళ్ళకి ఎందుకు సడన్ గా నిర్ణయాలు మారుస్తూ ఉంటారు? ఏమండి, ఓ పార్టీ పరంగా కాదు, మేము ఒక పార్టీ అని జనాలకి నమ్మకం ఉండి. నేను విజయవాడ వచ్చి 46 సంవత్సరాలు అయింది. ఒక ఇంట్లో 18 సంవత్సరాలు ఉన్నా. 18 సంవత్సరాలు ఉన్నా సరే మా ఓట్లు తొలగించారండి. దేనికంటారు అంటే వాళ్ళు పక్షపాతంగా మీరు మా పార్టీకి ఓటు వేయరు అని తీశారు. ఓటుకి ఎంత డబ్బులు ఇవ్వడక్కడ వచ్చిన వాళ్ళకి కూడా మాకు ఎవరో రూపాయి ఇవ్వలేదండి. సొంతగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎంత బయటపడితే మరి ఇప్పుడు వరకు జరిగిన ఎలక్షన్స్ అని పారదర్శకంగా జరిగినట్టే అంటారు. అసలు సామాన్యుడు ఓటు ఎటుపోయినాయి. సామాన్యుడు ఓటు అధికారం ఎవడు బిగించితే ఆడికే వెళ్ళిపోతున్నాయండి. అది మా ఓట్లు మేము ఎవరికి వేస్తామో వాళ్ళకి వెళ్ళట్లేదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతాను. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి ఆగస్టు 15న ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో మహిళలకి, ఇది కనుక ఇస్తే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే లబోదిబోమంటారు. ఆటో కార్మికులకి 10,000 ఇచ్చేవాళ్ళు, అవి లేవు. మరి ఆగస్టు 15 ఫ్రీ బస్సులు అనుకో, ఈ ఆటోలు ఎక్కితే మరి వాళ్ళకి కొన్ని ఇది ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళకి కూడా పారదర్శకం ఇచ్చి ఆ బస్సులు పెట్టినా పర్వాలేదండి, లేకపోతే పేదవాళ్ళు అన్యాయం అయిపోతారు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వరకు పర్మిషన్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. ఇప్పుడు టికెట్ కొనుక్కునే వ్యక్తికి ఒక సీటు దొరికిందంటే కూర్చుంటే వాళ్ళు వచ్చి లెగమంటే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఉచిత ప్రయాణాలు కదా. వాళ్ళు ఉచిత ప్రయాణం వాళ్ళు లెగమనరు కానీ ఈ ఎవరు కూర్చుంటే వాళ్ళు కూర్చోవచ్చు. వీళ్ళంటే మేము ముసలోళ్ళమని అదని దౌర్జన్యం చేసి వాళ్ళు లేపేస్తారు. అది పర్టికులర్గా స్పెషల్ బస్సులు ఇస్తే బాగుండేది అన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే అలా కుదరదు, మొత్తం అన్నింటిలో కూడా వీళ్ళకి ఇంత ఆక్యుపెన్సీ ఉంటుంది అంటున్నారు. మరి ఈ విధానం చూస్తుంటే ఒక పక్క ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో భాగంగా ఉన్న వీళ్ళేమైపోతారు? ఈ కిస్తీలని, రిపేర్లని, పోలీసులు ఫైన్లని ఇంటికేం తీసుకెళ్తారు? ఈ సిఎన్జి 300-400 ఖర్చు అవుతుంది అంటున్నారు. అన్నిటికీ ఇబ్బంది జరుగుతుందండి. వాళ్ళ ఇంటికి ఏమైనా తీసుకెళ్తారు? ఇప్పుడు ఆటో డ్రైవర్లు అద్దెకి తీసుకున్న ఆటోలు ఉన్నాయి, రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళకి రోజుకి 400 అద్దె ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు. వీళ్ళకి రోడ్డు మీద లేడీస్ అంతా బస్సులకి వెళ్ళిపోతే వీళ్ళ ఆటోలకి కిరాయిలు ఉండవు.
చాలా ఇబ్బంది. చూసే ఉంటారు స్థానికంగా పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి రమేష్ యాదవ్ ఏదైతే ఈ హడావుడిగా జరిగిందో అక్కడ దాడి ఏమంటారు, ఈ యొక్క సెక్షన్ ఎలా అనిపిస్తుంది, ఎందుకంటారు ఇప్పుడు ప్రభుత్వాలు దాన్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? ఇప్పుడు పులివెందుల దాడి మంచి భయంకరంగా ఉందండి. ఎందుకంటే ఈ ఊరోళ్ళు ఏరే ఊరే ఓటు వేయాలి, ఆ ఊరోళ్ళు వచ్చి ఏరే ఊరు వేయాలి. ప్రతి గ్రామానికి 4-5 కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి వేయాలి. వాహనాలు వెళ్ళకూడదట, ఆటోలు వెళ్ళకూడదు, వెహికల్ ఏవి వెళ్ళకుండా నడిచెళ్ళి ఓటు వేయాలి. అది ఈ విషయం నిమిత్తం కూడా స్థానికంగా ఇప్పుడు పట్టు సాధించాలని చెప్పి వాళ్ళు ఊరుకోవట్లేదండి. ఎందుకంటే ఈ ఒక్కదానికి కూడా వాళ్ళు ఏదో రకంగా సంపాదించుకుందామని వాళ్ళు ఉన్నారు. చూసుకున్నట్లయితే మాజీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి? మరి ఈ విధానంలో చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ కూడా పారదర్శకత్వం లేదంటారా? 100% లేదండి. ఎందుకంటే ఇదంతా దొంగ ప్రభుత్వం, ఈవీఎంలు మోసం చేసి దొంగగా ఈ ఓట్లన్నీ చేర్చి బ్యాలెట్ బ్యాగ్స్లో పోలైన ఓట్ల కంటే కూడా అధికంగా ఓట్లు పోలాయని నిరూపిస్తున్నట్టు రాహుల్ గాంధీ. వాస్తవంగా అది చూస్తే మాత్రం అది వాస్తవాన్ని తెలుస్తుంది. ఇలా ఈ దొంగ ప్రభుత్వం మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చివరికి మోడీ కూడా కూటమి అనే ప్రభుత్వం ఒక దొంగ ప్రభుత్వం లాగా అయిపోయింది. అనుకున్నది ఏది చేయలేదు. అన్నీ కూడా సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పటికి ఏ పథకం కూడా సక్కంగా ఇచ్చింది లేదు. మొత్తం నెలకు 1500 ఆడవాళ్ళకి ఇస్తా అన్నారు, ఏది మహిళలకి ఏమి ఎవరికి ఇచ్చిన దాఖలా లేవు. అన్ని అబద్ధాలు, పక్కా అబద్ధాలు. ఓడ ఎక్కిన తర్వాత ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్న అని అన్న స్థాపిత అయింది తప్ప వీళ్ళ పనితీరు ఏది బాగలేదు. అసలు ఈసారి ఎలక్షన్లో వీళ్ళకి జనాలు చెప్పు తీసుకొని సమాధానం గట్టిగా చెప్తారని నేను ఊహిస్తున్నాను. చూస్తే మొన్న పులివెందులలో ఏదైతే ఈ యొక్క దాడి జరిగిందో అక్కడ స్థానికంగా జెడ్పీటీసీకి సంబంధించి ఏమంటారు, అంత దారుణంగా ఎందుకు ఎంతబడి పట్టాల్సిన అవసరం లేదు? మనం చూసారు కదా మీడియా. వాళ్ళకి భయం పట్టుకుందండి. ఫస్ట్ వాళ్ళలో భయం అనేది అలజడి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసిన మాయ వాళ్ళలోనే వాళ్ళకి అర్థమైపోయి ఇక మనం ఎదుర్కొని అడ్డం తిరిగి జనాల్ని భయభ్రాంతులు చేస్తేనే తప్ప లేకపోతే మనం జారిపోతాం, మన విషయం మనకు గుట్టునట్టు, మన విషయం అంతా గుట్టు బయటపడిద్ది అని చెప్పి వాళ్ళలోనూ వాళ్ళకి భయం అనేది ఏర్పడిపోయింది. కేవలం అదే దానివల్ల ఈ హత్యలు రేపులు మొత్తం బాగా ఎక్కువ జరిగిన కనీసం పట్టించుకోవట్లేదు. అంటే ఈసారి ఎలక్షన్లో ఇదే మాదిరిగా జరిగితే ఎవరు సహించరు, ఎవరు చూస్తూ ఊరుకోరు. ఒకసారి అంటే తెలిసిపోయింది, దొంగ బయటపడిపోయింది, దొంగ అన్నవాడు దొంగతనం బయటపడిపోయింది. వీళ్ళు నిజంగా నీతిగా నిజాయితీగా గెలిచిందేమీ లేదు. చంద్రబాబు నాయుడు మాటలు ఎవడో నమ్మడం. ఎందుకంటే గతంలో 2014లో కూడా చాలా హామీలు ఇచ్చి ఏమీ నెరవేర్చిన పని. వాళ్ళు తేకనే ఈవీఎంలను పట్టుకొని ఈవీఎంల ద్వారా బయటకు వచ్చారు తప్ప వీళ్ళు నిజంగా జనాల ఓట్లతో గెలిచిన వాళ్ళు కాదు. జగన్ చేసిన తప్పేం లేదండి. 11 సీట్లకి దిగజార్చిన అంత తప్పేం చేయలేదండి జగన్. వీళ్ళు ఈవీఎంలతో వీళ్ళు ఇష్టాసారంగా పప్పు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు కొడుకు 90,000 చిల్లర వస్తాయండి అతనికి. అంటే ఫస్ట్ నుంచి సర్వేలు కూడా చెప్పాయి కదా, పాత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది, అందుకే కూటమి ప్రభుత్వానికి ఈసారి అవకాశం ఇస్తామన్నట్టుగా చాలా మంది అంటున్నారు కదా. అవ్వచ్చు కానీ మరీ అంత దారుణంగా లేదండి. అంత దిగజారిన తరంగా ఏం చేయలేదు జగన్ అనేది అతను కూడా చేశాడు, అనుకుని అన్ని చెప్పాడు. మరి ఇంత హీనంగా లేదు. మొత్తం 100% ఈవీఎంలేనండి. ఈవీఎంలు తేడానే మొత్తం అమ్ముడుపోయారండి. లేదు కండి, 10 రోజులకే వాళ్ళు ఎలక్షన్ అయిన 10 రోజులకే ఈవీఎంలు మొత్తం ఎత్తేసారు, మొత్తం గోల్మాల్ చేసి పారేసి లేపేశారు. ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికి కూడా ఆధారాలు అనేవి ఏమి లేవు కదా వాళ్ళ దగ్గర. ఏ రంగం బయట పెడతారు వాళ్ళు, ఏ రంగం పట్టుకోగలరు? అక్కడికి లాగుతున్నారు, పట్టుకుంటున్నారు, ఏదో దొరికిన వరకు చూపిస్తున్నారు. నిజాయితీగా ఉండేవాడు
నువ్వు అంత భయం ఎందుకు నీకు? అంత తొందరగా ఈవీఎంలు మాయ చేయాల్సిన అవసరం ఏంటి? దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏంది నీకు? మీరు చేసిన మోసమే, మీ భయమే మిమ్మల్ని వెంటాడుతుంది. అయితే ఈ సంఘటనతో రాహుల్ గాంధీ గారి రిప్రజెంటేషన్ సంఘటనతో ప్రజలందరికీ అర్థమైనట్టేనా ఈవీఎంల కంటే ఖచ్చితంగా ట్యాంపరింగ్ ఉంటుంది? 100% ట్యాంపరింగ్ జరిగిందండి. 100% ట్యాంపరింగ్ మీద గెలిచిన వాళ్ళు వీళ్ళు. జనాల ఓట్లతో గెలిచిన వాళ్ళు కాదు వీళ్ళు. ఏంటి మరీ 11 అనేది చరిత్రలో ఎక్కడా లేదు.